ఇచ్చు శ్వాసము గర్భఫలమాయనిచ్చు బహుమానం. ఎవరి కాలమని పుట్టిన కుమారులు బలవంతుని చేతులను బాండ్లు వంటి వారితో తన అంబలి పొందించుకుని వాడు సిగ్గుపడక గుమ్మల 9 రోజులతో వాదించు. అలాగే 65 శాములు 60 చెప్పిన 11 వచ్చిన అబద్ధం మాట్లాడబడుతుంది కదా. సంవత్సరములు దయా కిరీటం ధరింపజేస్తున్నావు, జాడు సారమును రచించాడు. ఈ యొక్క 2 వచనాల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు సంతానం ఇచ్చే దేవుడు, కుమారులు లేక పిల్లలు దేవుడు ఇచ్చే బహుమానం, హెరిటేజ్ ఫ్రమ్ గాడ్ అని మన గర్భఫలమైనచ్చు బహుమానం. ఇది మన వల్ల కలిగింది కాదు, దేవుని వల్ల కలిగింది. దేవుడు మనల్ని ప్రేమించి సంతానం ఇచ్చాడని ఎరిగి ప్రభుకి వందనస్తులుగా ఉండాలి, కృతజ్ఞులుగా ఉండాలి. మనకి ఇచ్చిన సంతానం బట్టి ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ కృతజ్ఞతలు చెప్పాలని ఈ కీర్తనకారుడు అంటారన్నమాట. ఎందుకంటే దేవుడు పట్టణాన్ని కడతాడు, గృహాలు కడతాడు, కుటుంబాన్ని కడతాడు. కుటుంబం అంటే పిల్లలు, భార్య భర్తలు, కుటుంబం. అది దేవుని వల్ల జరిగింది, మన ప్రయత్నము కాదని ఎరిగి ప్రభుని స్తుతించాలి. అంతేకాకుండా సంవత్సరం వెంబడి సంవత్సరాన్ని దేవుడు ఇస్తాడనే విషయాన్ని కూడా ఇక్కడ అంటారు అన్నమాట. 60 అంతే కదా, సంవత్సరమును